మీరు ప్రిపేర్ రావాలి. నెక్స్ట్ టైం నుంచి మీ రియల్ టైమే మీరు చూసుకుంటూ ఉంటారు. ఎవ్రీ కలెక్టర్ షుడ్ హ్యావ్ కోరికలు కాదు, హౌ టు గో అబౌట్. మీకు ఇంతకుముందు ఏమో అలవాటు అయిందంటే మా ఊరికి ఆ ప్రాజెక్ట్ ఇవ్వండి, ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి ఇవన్నీ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ స్టేజ్ దాటాం. ఇప్పుడు పర్ఫార్మెన్స్. క్యారియా సార్, హార్టికల్చర్లో సార్ two things I would love to bring your submission, sir. The first one is about the use of micronutrients, sir, because micronutrients are playing very important role on the quality and also the quantity, sir. So right now we don't have that scheme, sir. The support is there, sir, quality and also quantity in both ways we can, especially in horticulture, sir. Second point, sir. Please. Sir, commercial horticulture crops lo, sir, market intelligence అనేది కొంత because we are always doing the reactive actions, sir, rather than the planned actions, sir. So market intelligence not only for the AP, sir, for the India we have to continuously monitor and advise, sir, so that we can advise the farmers also in a continuous manner, sir. What about commercial agriculture, horticulture? Sir, good morning, sir. Sir, good morning, sir. Carry on. Sir, regarding micronutrients, sir, మనము డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా మనము రిక్వైర్డ్ క్వాంటిటీ సప్లై చేయడం లేదు సార్. అది ఇట్ ఇస్ అండర్ కన్సిడరేషన్ సార్. రిగార్డింగ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సార్, కన్సిడరేషన్ కాదు. ఇప్పుడు వాట్ ఈస్ ది కాస్ట్ ఇట్ ఇన్వాల్వ్స్. ఇక్కడంతా ఏంటంటే మెయిన్గా మనకి ఏమవుతుందంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం చాలా రోజుల నుంచి నేనున్నప్పుడంతా కూడా దాని మీద ఫస్ట్ ప్రియారిటీ పెడుతున్నాం. బాడీ నీడ్స్ ప్రోటీన్, carbohydrates, to certain extent fat and micronutrients. Same thing, land needs all micronutrients and balancing all factors. దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టు స్టిమ్యులేట్. మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, పంజాబ్ ఈజ్ ఎ కేస్ స్టడీ. పంజాబ్లో ఈరోజు 2 trains ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ. క్యాన్సర్ ఎక్కడైనా సరే కోరిలేషన్ మీరు వెళితే బ్యాక్వర్డ్, ఎయిదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా, ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్. దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్. మనం కూడా టాప్ 10 డిసీజెస్ చూస్తే టాప్ 10లో రెండోది అనుకుంటాను. ఇప్పుడు కృష్ణబాబు పాతగా ఇది, ఇప్పుడు గౌరవ్ ఉంటాడు. క్యాన్సర్ ఇస్ ది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. టాప్ 10లో 3-4లో టాప్ 5లోనే వస్తుంది. 3 or 4 వచ్చే పరిస్థితి వచ్చింది. టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ 1. ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం. బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడి నుంచి సాయిల్ని బ్యాలెన్స్ చేయాలి విత్ మైక్రో న్యూట్రియంట్స్. ఇప్పుడు డ్రై కెమిస్ట్రీ కూడా వెళ్తున్నాం మనం. సెటిలైట్ మన ఒక అతను వచ్చాడు, కొత్తగా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు. ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మనం కూడా సెటిలైట్కి వెళ్తున్నాం. వచ్చినప్పుడు మీరు కానీ ఇది కానీ బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనకు ఇబ్బంది లేకుండా పోతుంది. స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు, మైక్రో న్యూట్రియంట్స్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అది రాసుకుంటాం మేము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంతవరకు అవసరమో ఇట్ ఈస్ ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు, సాయిల్ ఫెర్టిలిటీని బట్టి డెఫిషియన్సీస్ బట్టి మైక్రో న్యూట్రియంట్ సప్లిమెంట్ చేయాలి. ఇక్కడ వచ్చిందంటే ఫార్మర్స్ అది చేయడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతూ ఉంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం, ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. వీఆర్ హ్యావింగ్ క్లారిటీ ఆన్ దట్. ఓకే సార్, నమస్తే సార్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఓకే, నెక్స్ట్ సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రైమరీ సెక్టర్లో సార్ లైవ్ స్టాక్లో
మంచి స్కోప్ ఉంది సార్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో. దానికి ఫీల్డ్ లెవెల్లో ఇంట్రక్షన్ చేసినప్పుడు ఇప్పుడు ఎంజీఆర్ రాజెస్లో గోకులం ఇస్తున్నాం సార్. అది ఇండివిజువల్ ఫార్మర్స్కి ఇస్తున్నాం సార్. బట్ కమ్యూనిటీ అనిమల్ హాస్టల్స్ స్కోప్ ఉంది సార్. నేను కమిషన్ టచ్లో ఉన్నాను సార్. అర్లియర్ దట్ స్కీమ్ వాజ్ దేర్ సార్. ఆఫ్ లేట్ ఇట్ బికేమ్ ఇండివిజువల్ గోకులం టైప్ సార్. అనిమల్ హాస్టల్ కాన్సెప్ట్ పెడితే ఆ ఊర్లో వచ్చే అన్ని ఆవుల్ని గేదెల్ని ఒక దగ్గర పెట్టి కెరీ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్. ఆ రిక్వెస్ట్ కూడా పెట్టి మాది ఒక సపోర్ట్ రిక్వైర్డ్ సార్. ఏది అనిమల్ హాస్టల్ సార్. ఇన్ ఏ విలేజ్ ఆల్ cattle will be taken care in one place with uniform standards, where both the village sanitation and also the milk production and the care will be improved sir. ఇది ఎంజిఆర్ఎస్లో స్కీమ్ ఉంది సార్. దట్ దే నీడ్ some permission from the department sir. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. మోడల్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఒకటి ఇచ్చారు సార్. ఏంటి ఎంతవరకు వచ్చింది, ఎవరు చేశారు అది? ఇప్పుడు కమ్యూనిటీ హాస్టల్ ఒకటి ఈచ్ డిస్ట్రిక్ట్ ఒకటి ఇచ్చారు సార్. కొన్ని చోట్ల ఈ రెండు కూడా తీసుకున్నాం సార్. బట్ ఇండివిజువల్స్ అయితే దెర్ ఇస్ నో లిమిట్ సార్. మనకి ప్రతి మండల్లో కూడా నవ్ వీఆర్ గోయింగ్ ఫర్ యాజ్ పర్ ద నీడ్ బేసిస్ సార్. ఇది 5 lakh 2.5 lakh to 5 lakh యూనిట్ ఉంది సార్. అది మనం డిమాండ్ కూడా మనం ఫీల్డ్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాం సార్. 1 minute అన్నారేగా. ఎస్ సార్. ఇప్పుడు సార్ ఇండివిజువల్ క్యాటల్ షెడ్స్ మనము బాగా టేకప్ చేసాము సార్. 3 types, 2 animalsకి, 4 animalsకి, 6 animalsకి. Now collectors who have talked just now, they are talking about a larger cattle shed sir, at the level of community that is being now called animal hostel sir. So a larger cattle sheds as of now permissible work lo kaadu, it also cost little more sir. 2.5 lakh 3 lakh padtundi, 5 lakh varaku. So one in a district we have like taken the first step. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఇస్తున్నారా లేకపోతే మన ఫండింగ్ అనేది? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ సార్. ఓన్లీ 1 ఇస్తున్నారు. Yes sir, yes sir. 1 per district, but we will be writing to like allow us more because it's a good work sir. We accept it is a good work. అట్లా కాదు, నేను అడిగేదంటే ఇప్పుడు దాన్ని మీరు పైలట్ కింద ఒక జిల్లాలో ఒక 5 చేస్తాం, ఒక 100, 150. 50 lakhs ఇచ్చేస్తారు. 50 lakhs ఇచ్చారు. 50 lakhsలో కూడా అవుతుందా లేదా? ఆ ఊర్లో ఎన్ని యానిమల్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఆప్టిమం సైజ్కి వెళ్ళాలి. Yes. ఒక ఊర్లో పెద్ద విలేజ్ ఉంటుంది, ఎక్కువ యానిమల్స్ ఉన్నాయి, అన్నీ ఒకటి దగ్గర పోతే అన్ఈల్డే అయిపోతుంది మేనేజ్మెంట్కి. అట్లా కాకుండా ఒక వైబుల్ సైజ్ ఒకటి క్రియేట్ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, మెషిన్ మిల్కింగ్ దగ్గర నుంచి ఫాడర్ సప్లై కూడా పెట్టగలిగితే ఎయిదర్ షీప్ ఆర్ అదర్వైజ్ కౌస్ కానీ బఫెలోస్ కానీ మిల్క్ యానిమల్స్ అండ్ ఆల్సో మీట్ ప్రొడక్షన్ కూడా రెంట్గా పెట్టగలిగితే చాలా బాగుంటుంది. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. ఒక 125 పైలట్ కింద కెన్ యూ కంప్లీట్ విత్ ఇన్ 6 months టైమ్ ఆర్ 3 months టైం? 6 months. 6 months also. 6 months అవుతుంది. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేయగలిగి చేయండి, ఇస్తాం.